నేటి దినమున మనం నేర్చుకోబోతున్న అంశము దేవుడు మన పక్షాన ఉంటే జరిగే కార్యాలు. ఈ లోకంలో చాలా సందర్భాల్లో మనుషులు మన పక్షాన ఉంటే బాగుండు, లోకంలో గొప్పవారు మన పక్షాన ఉంటే బాగుండు అని ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తాం. అయితే ప్రియులగా ఈ రోజున దేవుడు మన పక్షాన ఉంటే జరిగే 3 కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, దేవుడు మన పక్షాన ఉంటే అవమానమును ఖ్యాతిగా మారుస్తాడు. నీ జీవితంలో మనుషులు నిన్ను అవమానపరిచారేమో, కొన్ని సందర్భాల్లో బంధువులు మనల్ని అవమానపరిచారేమో, ఈ లోకంలో వ్యక్తులు మనల్ని అవమానపరిచారేమో, కానీ నీ పక్షాన నిలబెట్టేటువంటి నీ దేవుడు అవమానమును ఖ్యాతిగా మార్చే దేవుడు. రెండవది, దేవుడు నీ పక్షాన ఉంటే నీకు నిందలు, అవమానాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నిందలను ఘనతగా మారుస్తాడు. నీ జీవితంలో నిందించేవారు నీ చుట్టుపక్కల ఉన్నారేమో, ఆ నిందలలో దేవుడు నిన్ను ఘనతగా మార్చగలిగిన వాడిగా ఉంటున్నాడు. రెండవదిగా, దేవుడు మన పక్షాన ఉంటే, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దూషణలను ఆశీర్వాదంగా మారుస్తాడు. దూషించబడిన వేళలో, శపించబడిన వేళలో, అనేక మంది నిన్ను దూషణలాడిన వేళలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా వారి ఎదుటినే నిలబెడతాడు. కనుక దేవుడు మన పక్షాన ఉంటే ఇటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం.